రైతన్న. భారతదేశంలో ప్రభుత్వాలు మారినప్పుడల్లా రైతులకు హామీలు ఇస్తూనే ఉన్నాయి, కానీ ఆ హామీలను నెరవేర్చడంలో మాత్రం వెనుకడుగు వేస్తూనే ఉన్నాను. మరీ ముఖ్యంగా 2014 నుంచి 2019 వరకు ప్రస్తుత మన ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అప్పుడు రైతులకు చేసిందేమీ లేదు. 2019 నుంచి 2024 వరకు జగన్మోహన్ రెడ్డి గారు పూర్తిగా రైతన్నను ఆదుకున్నారు. కానీ ప్రస్తుతం చంద్రబాబు నాయుడు గారు 2024లో అధికారం చేపట్టిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి మీద అనేక రకాలుగా నిందలు వేసి ప్రస్తుతం మాత్రం రైతును ఆదుకునే పరిస్థితి లేదు. ఉచిత పంటల బీమాను ఎత్తేస్తున్నామని చెప్పేసి అచ్చెన్నాయుడు గారు చాలా క్లియర్ కట్గా చెప్పడంతో రైతన్నకు ఏం జరుగుతుందో చెప్పలేని పరిస్థితి. ఎన్నో ఆశలతో మనం కొత్త ప్రభుత్వాన్ని తీసుకొస్తే మనకు రావాల్సినటువంటి రైతు భరోసా ఇస్తామని చెప్పేసి అనేక హామీలు ఇచ్చిన ఈ ప్రభుత్వం ఇప్పుడు మాత్రం రైతు భరోసా 20,000 ఇస్తామని చెప్పిన ఈ ప్రభుత్వం కనీసం ఉచిత పంటల బీమాను కూడా దూరం చేస్తూ ఉంది. ఈ ఉచిత పంటల బీమా 2019 నుంచి 2024 వరకు జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలో ఉన్నప్పుడు ఈ క్రాప్ చేయించే పద్ధతిని వాలంటీర్ల ద్వారా పూర్తిగా సచివాలయ వ్యవస్థ ద్వారా ఆ గ్రామంలో రైతులకు గవర్నమెంటే చేపించేది. కానీ ఈ ప్రభుత్వం మాత్రం ఉచిత పంటల బీమాను రైతన్నలకు దూరం చేసిందనే చెప్పాలి. మరీ ముఖ్యంగా రబీలో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు 37,80,000 ఎకరాలకు ఆయన బీమా చేపిస్తే చంద్రబాబు నాయుడు గారు గద్దెనెక్కిన తర్వాత కేవలం 8 లక్షలు మాత్రమే బీమా చేసినారంటే అది తెలిసిన రైతన్న మాత్రం వెళ్ళి చేయించుకున్నాడే కానీ మిగతా వారికి ఎవరికి రాలేదు. కవరేజ్ పొందింది కేవలం 5 లక్షల మంది అయితే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు 43 లక్షల మందికి ఈ కవరేజ్ కూడా రైతు పంటల బీమా ఈ క్రాప్ పద్ధతిని అమలు చేశాడు. ఈ ప్రీమియం చెల్లించే డేట్ కూడా రేపు లాస్ట్ డేట్ అవ్వడంతో రైతులకు ఏం చేయలేని పరిస్థితుల్లో దిక్కుతోచని పరిస్థితుల్లో పడిపోయారు. ప్రీమియం భారాన్ని మేము కట్టము అని చెప్పి కరాఖండిగా ఈ ప్రభుత్వం చెప్పడంతో రైతన్న పరిస్థితి అగమ్య గోచరంగా అయిపోయింది. అనుకోని పరిస్థితుల్లో పరిస్థితులు వచ్చినప్పుడు తను వేసిన పంట కనుక నష్టపోతే దానికి బీమా ఉంటే ఆ బీమా ద్వారా మనకు డబ్బులు వస్తాయి, మనల్ని ఆదుకుంటారు అనే ధీమా ఇదివరకు ఉండేది. కానీ ఈ ప్రభుత్వం మాత్రం దానిని గాలికి వదిలేసి రైతన్న తనువు చాలించడానికి కారణమవుతున్నారంటే ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 95 మంది రైతన్నలు ఆత్మహత్యలు చేసుకొని చనిపోయారంటే ఎవరు దీనికి బాధ్యులు అని రైతన్నలు ప్రశ్నిస్తూ ఉన్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రైతుల కష్టాలు మాత్రం మొదలయ్యాయని చెప్పాలి. పెట్టుబడి సహాయం లేదు, ఏ విధమైనటువంటి సహాయం లేదు, బీమా జాడలేదు, కరువు సహాయం లేదు, ఏదీ లేదు. 3 రూపాయల నుంచి 5 రూపాయల వరకు వడ్డీలు తీసుకొచ్చి వడ్డీ వ్యాపారస్తులకు డబ్బులు కడతా ఉన్నాము, కానీ మాకు మాత్రం ఏం ఉపయోగం లేదని రైతన్నలు మొత్తుకుంటూ ఉన్నారు. 6 నెలల్లోనే ఈ కూటమి ప్రభుత్వం మీద పూర్తిగా నమ్మకం మాత్రం రైతన్నలకు సడలిపోయింది. జగన్మోహన్ రెడ్డి గారిని మనం దూరం చేసుకున్నాం. అదే జగన్మోహన్ రెడ్డి గారు కనుక మనకు ఉంటే ఈరోజు వ్యవసాయాన్ని దండగన్న చంద్రబాబు నాయుడు దుస్థితి నుంచి మనం కాలర్ ఎగరేసుకునే స్థాయికి తీసుకొచ్చిన జగన్మోహన్ రెడ్డి గారిని మనం దూరం చేసుకున్నామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారిని దూరం చేసుకున్నామనే బాధ రైతుల్లో ఉన్నప్పటికీ ప్రస్తుత ప్రభుత్వం మాత్రం హామీలు ఇచ్చిన ఖచ్చితంగా నెరవేర్చాలని రైతన్న కోరుకుంటూ రైతు కుటుంబాల్లో జరగరానిది ఏదైనా జరిగితే ఆ స్థానిక ఎమ్మెల్యేలు కానీ ఎమ్మెల్సీలు కానీ ప్రజాప్రతినిధులు ఎవరైనా ఎమ్మటే వచ్చి వివరాలు సేకరించి ప్రభుత్వానికి ఇచ్చి ప్రభుత్వం నుంచి ఒక సహాయం అందేటట్టుగా చేయాలి, కానీ అటువంటి కార్యక్రమం మాత్రం ప్రస్తుతం ఈ ప్రభుత్వంలో జరగట్లేదని చెప్పేసి అనేక విధాలుగా రైతన్నలు బాధపడుతూ ఉన్నారు. ముఖ్యంగా 12,563 కోట్లు ఈ ప్రభుత్వం ఎగ్గొట్టిందని చెప్పేసి బాధపడుతున్నారు. 2019 నుంచి 2024 వరకు అప్పటి ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ అధికారంలో వచ్చినప్పుడే వారు ఆదుకున్నారు. అలా ఆదుకున్నప్పటికీ ఈ ప్రభుత్వం మాత్రం ఇచ్చిన హామీని ఏ విధంగా అమలు చేయలేదు. ఖచ్చితంగా అనేక వానలు, వరదలతో లేకపోతే నష్టాలతో, అప్పులతో మరణిస్తున్నటువంటి రైతులను మాత్రం ఖచ్చితంగా ఈ ప్రభుత్వం ఆదుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం కన్ను తెరిచి రైతన్నను ఆదుకోవాలి. ఏది ఏమైనప్పటికీ పరిశ్రమలు, అభివృద్ధి, ఉద్యోగాలతో పాటు రైతన్న కూడా సుభిక్షంగా ఉంటేనే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందని కోరుకునేవారు చాలామంది ఉన్నారు. ప్రతిపక్షం ఏదో చేసిందనో లేకపోతే నాయకులు ఏదో అనకుండా రైతన్నను ఖచ్చితంగా ఆదుకోవాలని కోరుకుందాం. థ్యాంక్ యూ. నమస్తే.